సార్ ఎంట్రన్స్ లో సూర్యనారాయణ రెడ్డి గారిని లోపల పంపించాలి సార్. మొదటి జతగా ప్రదర్శనిస్తున్నాయి సీనియర్స్ విభాగంలో. మహానంది పోటీ అంటే ప్రపంచ కప్ గెలిచినంత లెక్క. క్రికెట్ చరిత్రలో ప్రపంచ కప్కి ఎంత విలువ ఉందో మహానంది పోటీకి అంత విలువ ఉంటుంది. మైకుల్లో సౌండ్ లేదనో లేయాల, మైకుల్లో సౌండ్ లేయాలా. ఏం చేయదమ్మా ఇలా దొబ్బుతారిడా మేమే లేచినాం పైకి. ఒక్క చెత్తనే వాడాలి కూడా. బాబు మీరంతా ఇబ్బంది పడుతూ ఉంటే ప్రేక్షకులు డిస్టర్బ్ అవుతా ఉంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాని వలసిందిగా కొడతా ఉన్నారు. మొదటి రౌండ్ 300 అడుగుల దూరాన్ని. అలా దయచేసి కిలోమీటర్ తిరగొద్దండి. ఆ చివర కానీ ఈ చివర కానీ నిలబడండి. నీళ్ళు కావాలంటే బయట ట్యాంకర్ వచ్చింది చూడండి. తమ్ముడు నీళ్ళు కావాలంటే బయటనే చూడండి. నీళ్లు బయట ట్యాంకర్ వచ్చింది చూడండి. చెప్తాలే అన్నా, కోతుల్లో గుంపులు ఉన్నారు. శ్రీనివాస రెడ్డి గారు సార్ లోపలికి పంపించండి సార్. వారికి లోపల రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దగ్గుటూరు శ్రీనివాస రెడ్డి గారిని. సింహ నరసింహ రెండు సింహాల పోరాటమే. ఒక చెట్టునే వాడాలి కూడా. రెండు చేతులు ఉపయోగించరాదు. జనాలు ఒక్కసారి గట్టిగా కేకేస్తా చివరికి వెళ్ళిపోతా. రెండో రౌండ్ 600 అడుగుల దూరాన్ని 4 నిమిషాలు 35 సెకండ్ల పూర్తి చేస్తారు.
జతగా ప్రదర్శనిస్తున్నాయి. రెండో జత వారు పిఆర్ మెమోరియల్ తులగం త్రిశక్నారెడ్డి గారు, జస్వితారెడ్డి గారు, కుంచెనపల్లి గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా వారి జత రావాలి. ఆ పక్కనే కదా సింహ యాది ఈ పక్కదా ఆ పక్కదా బాబు సైడ్ ఉండేమో వాళ్ళు ఊరికే డిస్టర్బ్ చేస్తున్నారు. ఏ బాబు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఏ నారాయణపురం వాస్తవులు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి గారికి సార్ వాళ్ళకి పంపించారు సార్. వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు అనంతపురం టౌన్ ఏ నారాయణపురం వాస్తవులు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి గారిని కోర్టులో రావాల్సిన వారిని సాధారణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రెండు కేజీల వెండి విగ్రహాన్ని 3 సంవత్సరాలు ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ